దానికి ఉపయోగించినటువంటి లోహం యొక్క విలువ కూడా 10 రూపాయలే అయ్యింది అనుకోండి. లోహం యొక్క విలువ కూడా 10 రూపాయలు అయితే అటువంటి ద్రవ్యాన్ని ఏమంటామంటే ప్రామాణిక ద్రవ్యం, స్టాండర్డ్ మనీ, ఫుల్ బాడీ మనీ అని మనం పిలవడం అనేది జరుగుతుంది. ద్రవ్యాన్ని ముద్రించడానికి ఉపయోగించినటువంటి లోహం యొక్క అంతర్గత విలువ, ఆ ద్రవ్యం యొక్క ముఖ విలువ సమానంగా ఉండేటటువంటి ద్రవ్యాన్ని మనం ప్రామాణిక ద్రవ్యం, స్టాండర్డ్ మనీ అని పిలవడం అనేది జరుగుతుంది. దాంట్లో బహిర్గత విలువ, అంతర్గత విలువ రెండు సమానంగా ఉండేటటువంటి ద్రవ్యాన్ని మనం ప్రామాణిక ద్రవ్యం, స్టాండర్డ్ మనీ, ఫుల్ బాడీ మనీ అని పిలవడం అనేది జరుగుతుంది. 10 రూపాయల విలువ కలిగిన ఒక లోహాన్ని ఒక కాయిన్ ముద్రించామంటే, ద్రవ్యాన్ని ముద్రించామంటే ఆ 10 రూపాయల కాయిన్ కి నాణ్యంగా ఉపయోగించినటువంటి లోహ